హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథ సంచిక నుంచి బేతాళుడి కథ అనే మరో కథను వినేద్దామండి. పూర్వం విశ్వంభర రాజ్యాన్ని విశ్వదంతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. అతడు నిత్యం శివపూజ చేసి గాని ఏ కార్యం చేపట్టేవాడు కాదు. చివరకు మంచినీరు కూడా తాగేవాడు కాదు. ఒక శివరాత్రి రోజున అతడు కటిక ఉపవాసం చేసి శివుని పూజించి శివనామ జపంలో ఉండిపోయాడు. అప్పుడు అతడికి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అతడు ఆయన్ను అనేక విధాల స్తోత్రం చేసి, స్వామి, నీవు భార్యాసమేతంగా నాకు నిత్యం దర్శనం ప్రసాదించు అని కోరాడు. దానికి శివుడు అంగీకరించి అతడు నిత్యం కైలాసం వచ్చి తమ దర్శనం చేసుకుని వెళ్లే శక్తిని ప్రసాదించాడు. అతడు నిత్యం కైలాసానికి వెళ్లి వారిని కీర్తించి తిరిగి వచ్చేవాడు. అలా చాలా కాలం సాగింది. ఒకనాడు అతడు కైలాసానికి వెళ్లేసరికి పార్వతీదేవి భర్తతో ఏదో ముచ్చటిస్తూ, స్వామి, నాకు అపూర్వమైన అత్యంత రహస్యమైన కథ చెప్పమని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు ఆమెకు ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. ఆ కథ తాను కూడా వినాలనే కుతూహలంతో విశ్వదంతుడు ఒక మండపం చాటున దాగి ఆ కథ అంతా విన్నాడు. ఆ తర్వాత వారి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడు ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అయింది. అతడి రాక కోసం వేచి చూసిన అతని భార్య విశ్వదంతుని రాక ఆలస్యం కావడంతో కారణం తప్పుగా ఊహించుకొని అతడిని నిందించింది. అతడు చేసేది లేక తాను ఎక్కడికి వెళ్ళింది చెప్పాడు. ఆ మాటలు ఆమె నమ్మలేదు. చివరకు అతడు ఆమెను నమ్మించడానికి పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన కథ చెప్పాడు. ఆ తరువాత ఆమె ఆ కథ చెలికత్తెలకు చెప్పింది. వారు మరికొందరికి చెప్పారు. అలా అలా ఆ కథ చాలామందికి తెలిసింది. భూలోకంలో చాలామందికి తెలిసిన కథే తనకు ఈశ్వరుడు చెప్పాడనుకుంది పార్వతి. ఒకరోజు కోపంతో భర్తను, మీరు అందరికీ తెలిసిన కథేగా నాకు చెప్పారు అని నిలదీసింది. ఈశ్వరుడు జరిగింది గ్రహించి తాను చెప్పిన కథను విశ్వదంతుడు చాటుగా విన్నాడని, అది అతడు భార్యకు చెప్పగా ఆమె దానిని మరికొందరికి చెప్పిందని అసలు విషయం ఆమెకు చెప్పాడు. దాంతో ఆమె కోపంతో, నీవు పిశాచివై శ్మశానంలో పడి ఉండు అని విశ్వదంతుణ్ణి శపించింది. విశ్వదంతుడు పార్వతీ పరమేశ్వరుల పాదాలపై పడి క్షమించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు పరమేశ్వరుడు శాంతించి, భక్త, నీవు పిశాచాలకు అధిపతివై వాటిని అదుపు చేస్తూ మా భక్తులను వాటి నుండి కాపాడుతూ బేతాళుడనే పేరుతో మా బంటుగా ఉండు అని దీవించి పంపాడు. అప్పటినుంచి అతడు బేతాళుడై నిరంతరం శివధ్యానంతో ఉంటూ పార్వతీ పరమేశ్వరుల భక్తులను కాపాడుతూ ఉంటాడు. ఇదండి బేతాళుడి కథ. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.